హాయ్ అండి, నేను మీ నాయకి. ఈరోజు నేను మీకోసం గుమగుమలాడే వెజిటబుల్ మసాలా కిచిడి తయారు చేయడం చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆలస్యం లేకుండా చూసేద్దామా. ముందుగా ఒక కప్పు బియ్యము, అలాగే పెసరపప్పు, కందిపప్పు హాఫ్ కప్పు తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వాష్ చేసుకొని కుక్కర్లో ఉప్పు, పసుపు, చిటికెడు నూనె, అలాగే బే లీఫ్ కూడా వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. తర్వాత ఒక బాణాలు తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు, ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత అల్లము, వెల్లుల్లి పీసెస్గా చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టమాటా వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, అలాగే గరం మసాలా వేసుకొని చిటికెడు వాటర్ వేసుకొని అవి మగ్గిన తర్వాత అలాగే కూర ముక్కలు, బఠానీ కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము అవి బాయిల్ అవ్వడానికి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. తర్వాత ప్రెషర్ కుక్కర్ అయిపోయింది కదా, మనం ఉడికించుకున్న అన్నము అందులోకి ఉడికిన కూర ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టాలి కదా. అంతేనండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, నెయ్యి వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తడకా వేసేసుకుందాం. అందులోకి జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఇంగువ, డ్రై చిల్లీ, కొద్దిగా కారం వేసేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న కిచిడీలో వేసేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. దీని బెస్ట్ కాంబినేషన్ ఏంటనుకుంటున్నారా? ఇంకేంటో చూసేద్దామా. ఇప్పుడు మనం వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని చక్కగా ఊరిమిరపకాయ ఒక 2, అలాగే అప్పడాలు, అలాగే కొద్దిగా ఏదైనా పికిల్ వేసుకొని నేనైతే పండు మిర్చి పికిల్ వేసేసుకొని మా వారికి ఇచ్చేసాను. మనం ఇంత కష్టపడి చేసేది హస్బెండ్ మెప్పు కోసమే కదా. నేనైతే అలాంటి మెప్పు పొందేశాను. మరి మీరు ట్రై చేస్తారు కదా తప్పకుండా.